ఈ పిల్ల గోల్డ్ ఎక్కడ పెట్టింది కనపడట్లేదు. అత్తమ్మ మొన్న ఫంక్షన్ అయ్యాక మా ఇంటికి వెళ్ళా కదా అక్కడే పెట్టేశా. అదేంటమ్మా అక్కడే ఎలా పెడతావు? ఏమైంది అత్తమ్మ? నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? పెళ్లిలో నీకు పెట్టిన బంగారమేనా? అది అత్తగారింట్లోనే ఉండాలి. అసలు ఎప్పుడు చూడండి మీతో ఏదో ఒక గొడవ. అవునులే, వాళ్ళకి ఆ గోల్డ్ కొట్టాలన్న ఆలోచన ఉండుంటుంది, అందుకే చెప్పలేదు. మాటలు మర్యాదగా రానిండి అత్తమ్మ. ఉన్నదే చెప్తున్నాను, దానికెందుకు అంత కోపం నీకు? ఛా, మమ్మల్ని ఇంత చీప్ గా చూస్తున్నారని అస్సలు అనుకోలేదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను మా ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ ఏమైంది మా? నువ్వేమన్నా అన్నావా? తన ఇష్టం వచ్చినట్టు గొడవపడి మాట్లాడుతుందిరా. నువ్వు త్వరగా రారా ఇంటికి. సరే నేను వస్తున్నాను నుండు. మా ఏమైంది మా? వచ్చావరా? ముందు లోపలికి వెళ్ళు. అది బట్టలు చదువుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుంది. మెంట్లో నీకేమన్నా? ఒక 2 గంటలు బయటకెళ్తే ఇంత రచ్చ చేస్తావా? ఎవరు రచ్చ చేసింది? మీ అమ్మే ఉన్నదో తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరూ దొంగలంట. అసలు ఏం జరిగింది? ఏంటి గొడవంతా? కనీసం నేను వచ్చేంత వరకు కూడా సైలెంట్గా ఉండలేకపోయావు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసావా? ఎలా ఉంటారబ్బా అన్ని మాట్లాడుతుంటే? కొంచెమన్నా ఓర్పు ఉండాలి. ఇలా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతా ఉంటే ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోతాయా? నేనేం పన్ను, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను అసలు ఇక్కడ ఉండను. ఇందాకే కదా చెప్పాను ఏ గొడవ పడొద్దని. ఇంతలోనే ఏంటిది? నీకేం తెలీదు. ఆవిడ ఎన్నెన్ని అంటుందో. ఎవరికైనా ఓపుకుంటుందా? నువ్వు గోల్డ్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టొచ్చా? అరే నా బంగారం నా ఇష్టం. పెళ్ళైన తర్వాత అత్తోరిల్లే నీ ఇల్లు. నీదేదైనా సరే ఇక్కడే ఉండాలి, ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. సరే, నాకు తెలియకో అలవాటయ్యా అక్కడ పెట్టేశానే అనుకుందాం. దానికి ఆవిడ ఇష్టం వచ్చాడు మాట్లాడుతుందా? మంచిగా చెప్పాలి కదా. మా అమ్మ అంటేనే నీకు మండిపోతుంది. అలాంటిది ఆవిడ మంచిగా చెప్పినా కూడా నీకు గొడవలని అనిపిస్తుంది. అదేదో నువ్వే మంచిగా మాట్లాడొచ్చు కదా. ఆవిడ మాటలే రెచ్చగొట్టేలా ఉంటాయి. నేనేం చేయను? ఇంతకు ముందే చెప్పా నీకు ఏ గొడవలు పడుకొని గోల్డ్ తీసిస్తా అని చెప్పి. నీకే గోల్డ్ వద్దా? అరే అసలు నేనేం చేయనబ్బా, ఆవిడ రెచ్చగొడుతుంటే. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదు. ఊరికనే వస్తుందేంటి అంత గోల్డ్? సరే సరేరా, బయటకు వచ్చి మా అమ్మకు సారీ చెప్పు. మళ్ళీ ఇదొకటా? గోల్డ్ వద్దా? ఇదేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుంది. బయటకు వచ్చి సారీ చెప్తే అయిపోతుంది, లేకపోతే బాగోదు. సరే పో. సరే నువ్వు లేట్ చేయకుండా రా. నువ్వేం చెప్పాలనుకున్నా కూడా నాకే చెప్పు. నువ్వు తనకి ఏం చెప్పినా కూడా వేరేలానే తీసుకుంటుంది. అనవసరమైన గొడవలు అవుతున్నాయి. వదిలేరా, నేనేం చెప్పను, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. అలా ఏం లేదు మా. నేను తనకి ఇప్పుడు చెప్పాను. సారీ అత్తమ్మా, నేనేదో అలవాట్లు అక్కడ పెట్టేశాను. నాకు నిజంగా తెలియదు అక్కడ పెట్టకూడదని. పెద్దలేదని చెప్తే ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇలా తలతెక్కగా వాదించకూడదు. సారీ చెప్తుంది కదమ్మా, ఏదో తెలియక చేశానంటుంది కదా. ఏమ్మా, మీ ఆయన చెప్తేనే వింటావా? నేను చెప్తే వినవా? అలా ఏం లేదు. నువ్వేం చెప్పినా కోపంతో చెప్పినట్టే ఉంటది. నేను చెప్తే అర్థమయ్యేలా చెప్తా. ఏమోరా, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి, నాకు మాట్లాడటం రాదు. అరే అమ్మా, ఏంటి నిన్న కాల్ చేయలేదు? అంతా ఓకేనా? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? గొడవ పడ్డారా అని అడగకూడదు. ఎంత పెద్ద గొడవ పడ్డారు అని అడగాలి. ఎందుకంటే మేము రోజు గొడవ పడుతూనే ఉంటాం కదా. ఏమైందే మళ్ళీ? మొన్న నేను ఇంటికి వచ్చాను కదా, అక్కడ నేను గోల్డ్ పెట్టినందుకు మా అత్త దానికి పెద్ద రచ్చ చేసింది. నేను చెప్తూనే ఉన్నాను, తీసుకొని పోవే అంటే విన్నావా? అబ్బా ఆపమ్మా, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు. మీ అమ్మాయినా చెప్పేది లేదా? అనే ఉంటుందే. అనింది. చూడు, నువ్వు చేసిన పనులన్నీ ఇలానే ఉంటాయి. అబ్బా సరే, అన్నున్నాడు ఇంట్లో. వాడిప్పుడే బయటికెళ్ళాడు.
సరే రేపాడు వచ్చేటప్పుడు నా గోల్డ్ తీసుకొని రమ్మని చెప్పు. సర్లే, నువ్వు వెళ్ళి మెత్తగారి దగ్గరే ఉండు. ఎప్పుడు లోపలే ఉండి ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకుంటుంది మళ్ళీ. సరే ఉంటా. సరేనే, బాయ్. ఏం పిల్లో ఏమోరా నాయన. టార్చర్ అనిపిస్తుంది. మరీ గోల్డ్ కోసమా? ఛా! అయినా నాకు ఇది జరగాల్సిందేలే. ప్రేమించిన అమ్మాయిని కాదని ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చూడు. అనుభవిస్తున్నా. ఇంకేంట్రా? సార్ గారు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు. చెప్పరా? నిన్న క్రికెట్ బెట్టింగ్లో డబ్బులేసి మనీ పోగొట్టుకున్నాను. సర్లే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచైనా బెట్టింగ్ వైకు. అంటే పోయింది కొంచెం ఎక్కువ అమౌంటే. ఎంత? 30,000. రే, అంత అమౌంట్ ఎక్కడిదిరా నీకు? కాలేజ్ ఫీజు కట్టాల్సింది మొత్తం పోయే. ఇప్పుడు ఇంట్లో అడిగితే ఏమంటారో ఏమో, భయంగా ఉంది. అయినా ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా. అసలు నేను అనుకోలేదు అలా జరుగుతుందని. ఇదిగో తీసుకో. హే, ఇదంతా ఏమొద్దు, నేను ఇంట్లోనే అడుగుతాను. మహా అయితే తిడతారు, తర్వాత ఇస్తారు. ఇస్తారు, కానీ వాళ్ళకి నీ మీద నమ్మకం పోతుంది కదా. రేపు పొద్దున్న నీకు ఇంకెప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నా బెట్టింగ్ లేస్తావేమో అని చెప్పి ఇవ్వరు. తీసుకో. వద్దు. తీసుకో. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తావు? పోయిందని చెప్తా. అప్పుడు నీ మీద నమ్మకం పోదా? పోదు, ఎందుకంటే నేను తెలియక చేశా కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇంకొకసారి చేయకు అంటారు. కానీ నువ్వు డబ్బు మీద ఆశతో బెట్టింగ్ చేసావు. కానీ నా కోసం ఇంతలా. ఇంకేం మాట్లాడుకో. ఇది ఆఫ్టర్ ఆల్ గోల్ రా, నీకన్నా ఎక్కువ కాదు. నీకేమైనా మెంటలా? అయ్యో సారీ, ఏదో సరదాకి. ఇలా ఉంటుంది నువ్వు చేసే పని. నేనేదో సరదాగా చేశాను, అలా అవుద్దా నాకేం తెలుసు? అన్ని బొక్కలు నాకే కదా. ఇప్పుడు చేపించడానికి ఎంత ఇద్దో. ఇప్పుడు ఇది కూడా అత్తమ్మకి చెప్పి నన్ను తిట్టిస్తావు కదా. అప్పుడు కూడా నాకే కదా బొక్క. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళని నన్నే టార్చర్ పెడతావు. అబ్బా, ఫుల్ క్లారిటీ ఉంది అయితే. సర్లే, నేను వెళ్ళి రిపేర్ చేయించుకుని వస్తా. అమ్మా, ఆడోళ్ళే శత్రువులు అంటే ఏంటో అనుకున్నారా? నేను చూసా. ఒక వరలో 2 కత్తులు ఉన్నాయి ఎంత కష్టమో, ఒకే ఇంట్లో అత్తా కోడలు ఉండవు అంతే కష్టంరా. అలా అని చెప్పి ఉన్న డబ్బంతా హైదరాబాద్ తీసుకెళ్ళి వేస్ట్ చేసుకోలేను. ఇక్కడే ఉండి ఇద్దరు మధ్యలో ఏమొస్తుందో తెలియక కాపలాను కాయలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియకే కదరా ఈ బాధ. అవునరా, మీ ఇంట్లో ఇట్లాంటి గొడవలు ఏమవ్వా? ఎందుకు రావురా, మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లో అయినా ఏ గొడవలు. మరి నువ్వెలా హ్యాండిల్ చేస్తున్నావురా? లక్కీగా నాది అరేంజ్ మ్యారేజ్ కాదు కదా, సో సిచ్యువేషన్స్ అన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. అదేంట్రా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? గొడవలు అవుతాయి అంటున్నావు, మళ్ళీ కంట్రోల్ కూడా చేస్తా అంటున్నావు. నాకేం అర్థం కావట్లా. మాది లవ్ మ్యారేజ్ రా, మాకు ముందు నుంచే బాగా అండర్స్టాండింగ్ ఉంది.
ఒకవేళ మా అమ్మ తనతో గొడవ పడినా తను వచ్చి నాతో షేర్ చేసుకుంటుంది కానీ కంప్లైంట్ చేయదు, ఎందుకంటే నేను బాధపడతా అని. అంటే మీ ఇద్దరు గొడవలే అవ్వలేదా మరి? తను గొడవ వరకు వెళ్ళదురా, నైస్గా కూల్ చేస్తుంది. ఇప్పుడు మీ అమ్మతో నీకు గొడవ అయిందనుకో, కోప్పడి బయటికి వెళ్ళిపోవు కదా, ఇంట్లోనే ఉంటావు కదా. తను కూడా అంతే. నైస్ రా, ఎంతైనా లవ్ మ్యారేజే బెటర్ రా. మన గురించి అన్నీ తెలిసి అర్థం చేసుకునే పెళ్లి చేసుకుంటారు. రేయ్, దేనికైనా అండర్స్టాండింగ్ ఉండాలిరా. అది ఉంటే ఇంకేంట్రా బాధ, లేకుంటేనే నాలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మామూలే, దేనికైనా టైం పడుతుంది, మెల్లగా మార్చుకో. సర్లే, ఏంటి ప్లాన్స్? పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. మన రవిగాడు ఉన్నాడు కదా, బారికి వెళ్దాం అన్నాడు. ఓ 2 ప్యాక్లేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సరే, నా మొబైల్ కూడా రిపేర్కి టైం పెట్టేలా ఉంది, నేను కూడా వస్తా పదా. నువ్వు వస్తా అంటే అంతగానా? దా వెళ్దాం. ఇదిగోనే నీ గోల్డ్. థ్యాంక్స్ రా. అదేదో మొన్న తీసుకెళ్ళిపోండొచ్చుగా, మాకు ఈ శ్రమ తగ్గేది. ఏదో ఇల్లు పక్కన ఉన్నట్టు 25 కిలోమీటర్లు. సర్లేరా, నేను నీకు ఒక్కగానొక్క చెల్లెల్ని, నా కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? అబ్బో, ఇంటి దాకా వస్తే లోపల కూడా నమ్మట్లేదు, బయట నుంచే పంపించేస్తున్నాం. రా, ఈ విషయం మీద క్లాస్ బీగుదాం రెడీగా ఉంది, వస్తానంటారా? వద్దమ్మా తల్లి, థ్యాంక్స్ అమ్మా. నేను కాబట్టి నేను సేవ్ చేస్తున్నా, పారిపో. ఓకే, బాయ్ రా. బాయ్. ఏం చేస్తున్నావు అక్క? నేనా, టీవీ చూస్తున్నానే. నిన్నేదో గొడవైంది, తర్వాత చెప్తాను. ఏమైందక్క? చెప్పటం మర్చిపోయా. మొన్న ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి తన గోల్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసింది. ఎందుకు అక్కడ వదిలేసావని బాగా తిట్టాను. ఏడ్చి ఇంటికి వెళ్తానంది. మరి వెళ్ళిందా? ఏంటి వెళ్ళేది, నా కొడుకున్నాడు కదా, ఏదో కంట్రోల్ చేసి ఇంట్లో పెట్టాడు. ఇంత జరిగిందా? అబ్బో, ఆ పిల్లకి ఇంత అంతా లేదే కొవ్వు. అయినా అలా ఎలా పెట్టుకుందక్క వాళ్ళ ఇంట్లో? అదే కదా అక్క, ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించి అడుగుతా అన్నావు, అడిగావా? మర్చిపోయానే, ఇప్పుడే అడుగుతా ఉండు. సరే, ఓకే, మళ్ళీ చేస్తా ఉండు. సరే అక్క. ఇదిగోండి అత్తమ్మా. నాకెందుకమ్మా, తీసుకెళ్ళి లోపల పెట్టు. సరే. మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు, పైకి పిలవపోయావా? ఏదో పనుందని చెప్పి వెళ్ళిపోయాడు అత్తమ్మా. ఇటొచ్చి కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. ఈ మంత్ పీరియడ్స్ వచ్చాయా? రాలేదత్తమ్మా. లాస్ట్ మంత్ కూడా లేటుగా వచ్చినట్టున్నాయి. ఒక 10 days అలా లేటుగానే వచ్చాయి. ఎందుకు? పెళ్ళైన 2 monthsకి అందరూ ప్రెగ్నెన్సీ అవుతున్నారు కదా, 6 months అయినా ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ప్రాబ్లం నాలో ఉందంటున్నారా? నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్టున్నాయి కదా, డాక్టర్ చూపిద్దామని. మీ అబ్బాయికి ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు కదత్తమ్మా. మా వంశంలో అలాంటి ప్రాబ్లం ఏం లేదమ్మా. అంటే మా సైడ్ అంతా ప్రాబ్లమ్సే ఉంటాయి అంటున్నారా? నేను అలా అనలేదమ్మా. 10th రావాల్సిన పీరియడ్స్ 26th అయినా రాకపోయేసరికి ఏమైనా ఇర్రెగ్యులర్ ఉందేమో డాక్టర్కి చూపిద్దామని. మీరు అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ నేను అనలేదంటే మాత్రం బాగోదత్తమ్మా. ఏంటమ్మా, ఏం చెప్పినా నెగిటివ్గా తీసుకొని గొడవపడాలని చూస్తుంటావు. నాకేమైనా సరదా అత్తమ్మా, మీరు ఏం చెప్పినా అలా తీసుకోవడానికి. మీ మాటలే అలా ఉంటాయి. ఛీ, ఆపో. పోనీలేని మంచిగా మాట్లాడుతుంటే ఓవర్గా రెచ్చిపోతున్నావు. చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు? అయినా నీది కాదు తప్పు, నీలాంటి అలగాజన సంబంధం చేసుకోవటం మాది తప్పు. అవును, మేము అలాగా జనవేలే అత్తమ్మా. హలో, ఏమైందే? నేను ఇక్కడ ఉండను, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. బావతో ఏమైనా గొడవ? నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా? బావకోసారి ఫోని. తను లేడు, ఫోన్ చేసినా కలవట్లేదు. ఏమైందే? మీ అత్త గొడవ ఏంటి?
మనం అలగాజనం వాళ్ళం అంట. నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. నా వల్ల కావట్లేదు. ఓకే వస్తున్నానుండు. రా బాబు కూర్చో. ఏమైంది అత్తయ్య? తను ఏడుస్తూ ఫోన్ చేసింది. తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, డాక్టర్ చూపిద్దామని చెప్పాను. అందులో తప్పేముంది? దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకని అలాగే జనం అనేస్తారా? చిన్నంతరం పెద్దంతరం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుందా? వయసుకు ఒక మర్యాద ఇవ్వాలి కదా. ఆపండి అత్తమ్మ, ఏమైనా కానీ మీరు అలా అనాల్సింది కాదు. అన్నా, నువ్వు ఆవిడతో ఎంత మాట్లాడినా వేస్టే. పద పోదాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడ్డానికి ఎవరూ లేరు. మీ ఇంట్లో అందరింతేనా? ఛీ! పదన్నా పోదాం. ఎవరితో మాట్లాడితే మనం చీప్ అయిపోతాం.